హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు డోనట్స్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చూపించబోతున్నాను. ఓకేనా? సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి ముందు పాలు వేడి చేసుకోవాలండి. జస్ట్ మనం ఫింగర్ డిప్ చేసేకి వీలున్నంత వరకు హీట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఎక్కువ బాయిల్ కూడా చేసుకోకూడదు. సో ఇక్కడ నేనైతే ముందుగా పాలు పెట్టేశాను వేడవ్వడానికి. ఓకే అండి. సో పాలు వేడయ్యేలోపు మనం ఇక్కడ రెడీ చేసేసుకుందాం. న్యూస్ పేపర్ ఎందుకు అనుకుంటున్నానో చూపిస్తాను ఇప్పుడే. సో ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా ఇక్కడ పెట్టేసుకోవాలి. సో దీని మీద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పిండి మనము కలుపుతున్నప్పుడైనా రోల్ చేస్తున్నప్పుడైనా పిండి మొత్తం ఇక్కడ పడిపోతుంది. సో దీన్ని డస్టింగ్ చేసేసుకోవచ్చు ఈజీగా. లేదంటే కౌంటర్ టాప్ మొత్తం పిండి పిండి అయిపోతుంది. ఓకేనా? ఈ ఐడియా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఓకేనా? ఓకే అండి. సో ఇక్కడ మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో జల్లెడ పెట్టేసుకోవాలి. సో పిండి ఎంత తీసుకోవాలో చూపిస్తాను. డోనట్స్ మైదా పిండితో అయితేనే వస్తాయండి. ఓకేనా? నార్మల్ ఏం చపాతీ పిండితో రావాలన్నమాట. సో ఇది చూడండి, ఇదైతే కప్. ఓకేనా? మెజర్మెంట్ కోసం మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చు. సో 1 2 2 కప్స్ తీసుకున్నాం కదండి ఇప్పుడు. సో కరెక్ట్ 2.5 కప్పులు మైదా పిండి తీసుకొని జల్లించుకోవాలి. ముందుగా గుర్తుపెట్టుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా ఏమేమి కనిపిస్తున్నాయో మీకు? సో పిండిని కంపల్సరీగా జల్లించుకోవాలండి, ఏ పిండి అయినా సరే. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం కాసేపు. ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేడి చేసుకున్నాం కదా, ఆ పాలు వేసుకోవాలి. కానీ పాలు చాలా హీట్గా ఉన్నాయండి, అందుకని కొంచెం దీన్ని నార్మల్ అంటే ఎక్కువ చల్లగా అవ్వకూడదు. ఓకేనా? కొద్దిగా చల్లారనిచ్చుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఒక గుడ్డు అలాగే ఈస్ట్. నేను మార్నింగే వీటిని ఇక్కడ కిచెన్లో పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇవి రూమ్ టెంపరేచర్లో మనకు కావాలి కాబట్టి ఫ్రిడ్జ్లో నుంచి తీసి వీటిని 1 అవర్ ముందే మీరు పెట్టేయండి బయట. ఓకేనా? ఓకే అండి. సో పాలు కొద్దిగా చల్లారిన తర్వాత, అంటే ఎక్కువ బాయిల్డ్ అయిపోయిందనమాట నేను ఇక్కడ సెట్ చేసే లోపల, అందుకని కొద్దిగా చల్లారనివ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. ఇది నార్మల్ షుగరే అండి. ఓకేనా? సో 2 టేబుల్ స్పూన్స్ షుగర్, అలాగే ఎగ్ వేసుకోవాలి. సో ఎగ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే టీ స్పూన్. ఓకేనా? సో 2 టీ స్పూన్ల వరకు ఈస్ట్ వేసుకోవాలి. సో చూసారు కదా, 2 టీ స్పూన్స్ ఈస్ట్. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయండి. మిక్స్ చేసుకోవాలి. షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోవాలన్నమాట ఇందులో. సో చూడండి, ఇలా అంటే తెలుస్తుంది కదా షుగర్ మెల్ట్ అయిందా లేదా, డిజాల్వ్ అయిందా లేదా అని. సో షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయింది. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పిండి తీసేసుకుందాం. ఇందులో ఇది వేయాలండి. సో వేస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే మొత్తం ఒకేసారి వేసేయకూడదు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతే కష్టం కదా, లూజ్గా అయిపోతే పిండి కష్టం కదా, అందుకని చూసి వేసుకోండి. సో ఇలా మిక్స్ చేస్తూ. ఓకేనా? చాలా ఈజీ అండి, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఈస్ట్ అయితే ఇంకా ఎక్కడైనా సరే కిరాణం స్టోర్లలో కూడా దొరికిపోతుంది అనమాట, చిన్న శాషే ప్యాకెట్స్లో. ఇలా మొత్తం. సో నేనైతే మొత్తం వేసేసాను. సో ఇలా వేసిన తర్వాత మీకు పిండి గట్టిగా అనిపిస్తే పాలు వేసుకొని, అంటే చల్ల పాలు వేయకూడదు, కూల్ మిల్క్ వేయకూడదు అనమాట. కొద్దిగా వేడి చేసి వేసుకోవాలి. ఇప్పుడు చేతితో కలిపేసుకుందాం. సో నాకైతే సరిపోతుందండి ఇంతనే. చూసారు కదా, పిండి కూడా ఇలాగే కలిపిస్తే సరిపోతుందన్నమాట. ఇంకా ఎక్స్ట్రా పాలు ఏమి వేసే అవసరం లేదు. సో చూడండి, కరెక్ట్గా సరిపోయింది కదా. ఇలా నీడ్ చేయాలండి బాగా, ఈ పిండిని బాగా నీడ్ చేయాలి. చాలా స్టిక్కీగా అయిపోయింది చూడండి. సో మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి, బటర్ లేదు ఆయిల్ వేస్తున్నాను. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఇక్కడ. సో ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆయిల్ వేసుకోవడం వల్ల స్టిక్కీనెస్ మొత్తం తగ్గుతుందండి. అండి ఇక దీన్ని సో ఇలా సర్ఫేస్ పైన తీసుకొని వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో డోనట్స్ కోసం, పిజ్జా కోసం పిండిని ఇలా నీట్ చేయాలన్నమాట, ఓకేనా. సో పిండి చూస్తున్నారు కదా ఎంత బాగా, ఎంత స్మూత్గా అవుతుందో, ఇలా అవ్వాలన్నమాట పిండి, ఓకేనా. ఓకే అండి. సో పిండి మొత్తం ఇలా చేసుకున్న తర్వాత సో ఇలా చేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా మీకు, ఇలా. సో మన డోనట్ డో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఎండాకాలం కదండి, ఈ ఎండాకాలము పిండి చాలా తొందరగా రైజ్ అయిపోతుంది, ఓకేనా. సో టెన్షన్ లేదు. ఇలా చేసుకుని చూపిస్తాను, 1 మినిట్. సో మనం పిండి కలుపుకున్నాం కదా మిక్సింగ్ బౌల్లో, ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం బౌల్కి మొత్తం గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకొని ఈ పిండిని సో ఇలా పిండి మొత్తం ఆయిల్ గ్రీస్ చేసేసుకొని సో ఇలా పెట్టేసుకోవాలి, ఓకేనా. పెట్టేసుకొని దీన్ని కవర్ చేసుకోవాలి, ఓకే అండి. సో ఒక పిండి రైస్ అయ్యేంత వరకు దీన్ని కవర్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇది సమ్మర్ కాబట్టి ఒక 10 to 15 మినిట్స్లోనే పిండి రైస్ అయిపోతుంది, ఎందుకంటే అంత వేడి ఉందన్నమాట కర్నూల్లో. ఓకే అండి. సో ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను, ఓకేనా. వావ్. సో చూడండి పిండి ఎంత బాగా రైస్ అయిందో కదా, జస్ట్ 10 to 15 మినిట్స్లోనే ఇలా రైస్ అయిపోయింది అనమాట, డబల్ అయిపోయింది క్వాంటిటీ. ఇప్పుడు దీన్ని ఇలా పంచ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇలా పంచ్ చేసుకుంటే ఇందులో ఉన్న ఎయిర్ మొత్తం పోతుంది. ఇలా పంచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం బౌల్ని. సో ఒకసారి మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఓకే అండి. సో ఇలా చేసుకున్నాం కదా, ఏంటి ఒకే డోనట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, చూపిస్తాను. సో ఇలా చేసుకుంటాం కదా, ఇలా చేసుకున్న తర్వాత అంటే ఈక్వల్గా వస్తుందన్నమాట. ఇలా కట్ చేసేసుకోవాలి డౌని. సో ఇలా ఇప్పుడు ఇందులో హాఫ్ హాఫ్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. చూసుకోవాలి మొత్తం రోల్ మొత్తం ఒకే సైజులో ఉండాలన్నమాట, ఓకేనా. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసేసుకుందాం. అంటే మనకు డోనట్స్ ఎంత సైజులో కావాలో ఆ సైజులో పిండిని కట్ చేసుకోవాలి, ఓకేనా. ఓకే అండి. సో చూసారు కదా, ఇలా కట్ చేసుకొని ఇలా చేసుకొని దీన్ని కూడా మనం ముందు పిండిని చేసాం కదా, ఇలా. ఎండాకాలం కదండి, పిండి అసలుకి చాలా తొందరగా రైజ్ అయిపోతుంది అనమాట. ఇవి చేసి పెడతాం కదా, ఇప్పుడు కూడా రైజ్ అవుతూనే ఉంటుంది పిండి. సో అక్కడ చేసి చూపిస్తాను మీకు ముందు. ఇవన్నీ కొద్దిసేపు ఇలా పక్కన పెట్టుకొని సో ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు క్యాప్ అయినా తీసుకోవచ్చండి మీరు, ఓకేనా. బాటిల్ క్యాప్ అయినా తీసుకోవచ్చు. నేను పైపింగ్ బ్యాగ్ది ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. హోల్ చేయడానికి ఏదైనా తీసుకోవచ్చు. కొద్దిగా ఇలా పిండిలో డిప్ చేసుకుంటే మనకు కనిపిస్తుందా, ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఇప్పుడు సెంటర్లో హోల్ చేసుకోవాలి. ఓకే. సో చూడండి, నెమ్మదిగా తీసుకోవాలండి ఇది.
సో ఒక డోనట్ అయితే మనది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ అలాగే చేసేసుకోవాలి. తొందరగా చేసి నేను చూపిస్తాను. ఓకే అండి. సో అన్నీ అయితే అయిపోయాయి. ఇప్పుడు వీటిని కొద్దిగా డిస్టెన్స్ పెట్టాలండి. కొద్దిగా ఇలా దూరం పెట్టాలి. ఎందుకంటే ఇవి మళ్ళీ రైజ్ అవుతాయి. సో ఇది ఫస్ట్ చేసింది చూడండి ఎంత బాగా రైజ్ అయిందో కదా! ఇలా కొద్దిగా డిస్టెన్స్‌లో పెడితే గ్యాప్ ఉండాలనమాట మధ్యలో. లేదంటే అన్నీ ఇంకా ఏమై అతుక్కుంటాయన్నమాట. ఏమంటారో మీరే ట్రాన్స్‌లేట్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా పెట్టేసిన తర్వాత ఓకే అండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక క్లాత్ కప్పేయాలి. ఓకేనా? ఒక 10 మినిట్స్ మరి. ఒక 10 మినిట్స్ అవసరం లేదండి. ఎందుకంటే సమ్మర్ కదా! సో 5 to 7 మినిట్స్ సరిపోతుంది. ఓకేనా? సో ఇలా మొత్తం కవర్ చేసేయాలి. సో మనం మధ్యలో హోల్స్ చేసినప్పుడు ఈ పిండి మిగిలింది కదా! దీంతో కూడా ఒక డోనట్ 2 డోనట్లు వస్తాయండి దీంతో కూడా. డోనట్స్ అంటే అలాగే వడలాగే ఉండాలని ఏం లేదండి. మనం ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇందులో సో నేనైతే దీన్ని ఇలాగే పెట్టేస్తున్నాను. మళ్ళీ మధ్యలో కట్ చేసి మరి ఆ చిన్నవి ఏం చేసుకున్నాను. అందుకనే ఇక్కడ గ్యాప్ లేదు. ఇక్కడ పెట్టుకుని పేపర్ మీద పెడితే అతుక్కుంటాయండి ఇవి. పేపర్కే అతుక్కుంటాయి అనమాట. సో ఇలా కిందకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లేదంటే ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి. రెసిపీ అయినా ఏ వీడియో అయినా కానీ స్కిప్ చేసి చూస్తే అసలు అర్థం కాదు. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అంతా మొత్తం వీడియో ఫుల్గా, లేదంటే అంతే ఇంకా. ఓకే అండి. సో దీన్ని ఇలా పెట్టేస్తాను. పేపర్ మీద పెడితే అతుక్కుంటాయి మరి. ఓకే అండి. సో 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. సో చూడండి, చూసారా మళ్ళీ రైజ్ అయిపోయాయి కదా! ఓకే అండి. ఇప్పుడు అంటే వీటికి గాలి తగలకూడదు అనమాట. ఓకేనా? ఓకే అండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసుకోవడం కోసం పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనా? సో స్లోగా తీసుకోవాలండి వీటిని. ఓకేనా? చాలా కేర్ఫుల్గా. ఓకే. సో నేను ముందు దీన్ని వేసేస్తాను. అండ్ లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసుకోకూడదు. జస్ట్ ఇవి మన చేతికి స్టిక్ అవ్వకుండా ఇలా లో ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఎందుకంటే చాలా తొందరగా కలర్ వచ్చేస్తాయండి ఇవి. సో ఇలా టర్న్ చేసుకోవాలి స్లోగా. ఓకేనా? టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి అంతే. సో డోనట్స్ అంటే ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ కొద్దిగా కేర్ఫుల్గా తీసుకోవాలన్నమాట తీసేటప్పుడు కూడా. ఓకే అండి. సో ఈ రెండు అయితే కొద్దిగా కలర్ వచ్చేసాయి ఆల్మోస్ట్. అందుకని వీటిని తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చూద్దాం. సో వన్ సైడ్ బాగా మంచి కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు అవతల సైడ్ కూడా కలర్ ఈ కలరే రావాలన్నమాట. ఓకే అండి. సో చూసారు కదా, టూ సైడ్స్ బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు అన్నీ సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. సో అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. లేదంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే అండి. సో ఇక్కడ ఫ్రై అవుతున్నాయి కదా! అప్పటి వరకు మనం షుగర్ పౌడర్ని గ్రైండ్ చేసేసుకుందాం. ఏం లేదండి, ఓన్లీ షుగర్ అనమాట. ఓకేనా? మీ దగ్గర చాక్లెట్ అవైలబుల్గా ఉంటే దాని మీద చాక్లెట్ అయినా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేవు. సో అందుకని నేను షుగర్ పౌడర్తోనే స్ప్రింకిల్ చేసేస్తానమాట. ఓకేనా? చాలా క్విక్గా చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇవి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే అయిపోయాక చాలా తొందరగా బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తాయి అనమాట. సో తొందరగా తీసేయాలి వీటిని. ఓకే అండి.
సో మన షుగర్ పౌడర్ కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. బట్ ఇప్పుడే వేసేయకూడదు, ఎందుకంటే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఓకేనా? అందుకని మొత్తం డోనట్స్ రూమ్ టెంపరేచర్‌లో రావాలి, చల్లగా అయిపోయి. రూమ్ టెంపరేచర్‌లో వచ్చిన తర్వాత షుగర్ పౌడర్‌ని డస్ట్ చేసుకోవాలన్నమాట దాని మీద. సో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కింద పేపర్ వేసేసి దాని మీద ఇలా పెట్టేసేయండి. ఓకేనా? ఎందుకంటే మనం ప్లేట్‌లో పెడితే మొత్తం వాటర్ వచ్చేస్తుంది కదా హీట్‌కి. సో అందుకనే చెప్తున్నాను. అన్నీ ఇలా సెపరేట్‌గా పెట్టేసామనుకోండి చాలా తొందరగా కూల్ అయిపోతాయన్నమాట. ఓకేనా? ఓకే అండి. సో డోనట్స్ రెడీ అయిపోయే లోపల పిల్లలు కూడా వచ్చేసారనమాట. సో ఇప్పుడు షుగర్ డస్టింగ్ చేసేసుకుందాం. ఓకేనా? సో ఇలా ఫిల్టర్ ఉంటుంది కదండి, ఇది పెట్టేసుకోవాలి ఇలా. ఆయిల్ ఉంటుంది కదా, దీని మీద పీల్చేస్తుంది అనమాట. ఓకే అండి. సో చూసారా, డోనట్స్ అయితే రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.